ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగిందంటే, ఏ డిపార్ట్మెంట్లో కానీ పై అధికారులు కింది స్థాయి ఆఫీసులోకి వచ్చి ఆకస్మిక తనిఖీలు చేసేటువంటి ఆనవాయితీ ఉంటుంది. వారికి అయినా డౌట్ వచ్చినా, వారికి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా కింది స్థాయి వారు ఎలాంటి విధమైనటువంటి విధులు నిర్వర్తిస్తున్నారు, వారి కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు అని తెలుసుకోవడానికి పై అధికారులు ఏదో ఒక సమయంలో వచ్చి ఆకస్మికంగా వారిని చూడడానికి వస్తారు. అక్కడ అన్ని అనుగుణంగా ఉంటే ఓకే అని వెళ్ళిపోతారు. ఏదైనా వారికి లోపం పొరపాటు కనిపించినా దానికి తగిన శిక్ష వారికి విధించి వెళ్ళిపోతారు. అదే రీతి లోపల ఇక్కడ పరిశుద్ధ గ్రంథం లోపల నోవహు సంతానం వచ్చినటువంటి షేము హాము యాపెతు కుటుంబంలో హాము సంతానం వచ్చినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిమ్రోదు అనేటువంటి ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి కాలం లోపల అతడు యెహోవా ఎదుట పరాక్రమశాలి అయినటువంటి వేటవాడిగా పేరుగాంచినటువంటి వాడు అయినాడు. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి వారందరినీ తన ఆధీనంలో ఉంచుకొని ఏం చేస్తున్నాడు అని అనగా, మనము ఈ భూమికి ఆకాశంలో కంటే అటువంటి ఒక గోపురాన్ని కడదాము, మనం పేరు సంపాదించుకున్న ఇక్కడే నిరీక్షిందాం అన్నాడు. దేవుడు మీరు భూమి అంతా ఫలించి అభివృద్ధి నొంది భూమి అంతా నిండించుము అన్నాడు. కానీ అతడు అంటున్నాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచించి మనం ఇక్కడే నిలిచి పేరు సంపాదించుకుందాం అనేసి సుమారుగా 6 లక్షల మంది ప్రజలను 43 సంవత్సరాల కాలం పాటు వారితో కూడా ఈ భూమిని ఆకాశాన్ని అంటే అటువంటి బాబెల్ గోపురం నిర్మించుదామనేసి వారి అందు కనికరము, జాలి, శ్రద్ధ, దయ లేకుండా నిర్మింపజేస్తున్నాడు. నరుల కుమారులు అతనికి సహకరించే వారందరూ కూడా ఈ పని చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి సర్వలోకానికి అధికారి అయినటువంటి దేవాది దేవుడు ఆకాశంలో చూసి, నరులు కట్టిన కట్టడములను మనం చూసి వద్దము రండి అని వచ్చేసి, ఇక భూమి అందంటే ఒకే భాష ఒకే పలుకుగలదు, ఇక ఇది పూర్తి చేశారంటే ఇక నరులకు ఏది అసాధ్యమైనది ఉండదని తెలుసుకొని వారు కట్టినటువంటి కట్టడాన్ని చెల్లా చెదురు చేశారు. అక్కడ ప్రారంభమైంది బాబేలు అనగా భాషలు తారుమారు చేశాడు. గందరగోళం, ఒకరికి పడట్లేదు, ఒకరి మాట ఒకరికి పడట్లేదు, చిందర వందర చెల్లా చెదురుగా చేశాడు. అంటే వారు పేరు సంపాదించుకోవడానికి కట్టిన కట్టడమును దేవుడు నిర్మానుష్యంగా మార్చేశాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరిగిందంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడితే ఇలాగే జరుగుతుంది. అపోస్తున్నటువంటి పౌలు గారు కూడా మునికోళ్ళలోకి ఎలా నీవు విరోధంగా నడిచేదో అన్నాడు, ఎలా మునికోళ్ళను తనేదో అన్నాడు. అందుకే నాకు వ్యతిరేకమైన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా అన్నాడు, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవనేరదు. యెహోవాకు విరోధమైన ఆలోచన అయినను వివేచన అయినను జ్ఞానమైనను నిలవనేరదు. అందుకే దేవుని కనుదృష్టి ఆకాశంలో నుండి భూమి అన్నంతా సంచరిస్తుంది. యథార్థవంతులను బలపరచుటక యెహోవా కనుదృష్టి భూలోకం అంతా సంచరిస్తూ అన్నాడు. దేవుడు ఆకాశంను చూసినప్పుడు యథార్థవంతుల వలె కనబడడానికి సిద్ధపడండి. యోసేపు చనిపోయే ముందు తన సహోదరులను పిలుచుకొని, ఇదిగో నేను మరణం కాబోచున్నాను, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును అన్నాడు. అంతేకాకుండా నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును, మన తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసినటువంటి వాగ్దాన భూమికి నా ఎముకలను తీసుకొని వెళ్ళుము అన్నాడు. దేవుడు ఆకాశం చూసినప్పుడు మనం ఆ విధంగా కనబడాలి. మనం మరణించినను మన ఎముకలు సమాధిలో ఉన్నను కూడా దేవుడు సమాధిలో మనది జ్ఞాపకం చేసుకొని కడబూర ధ్వని శబ్దం వినిన వెంటనే మన మహిమా శరీరంతో తను స్వీకరించడాగున మనం జీవించాలి. అంతే తప్ప దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, వ్యతిరేకమైన జ్ఞానము, వ్యతిరేకమైన వివేచన కలిగి ఎంతకాలం నిలబడతారు? దేవుడు మనల్ని చూడవచ్చినప్పుడు, దేవుడు మనల్ని చూడడానికి దర్శించడానికి వచ్చినప్పుడు ఇలాంటి వ్యతిరేకంగా నిలబడితే బిడ్డలారా, ఎవరే కానీ ఈ ప్రపంచంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చిందర వందర కావాల్సిందే, చెల్లా చెదురు కావాల్సిందే. అందుకే దేవుని అందు భయభక్తులు కలిగి ముందుకు సాగండి. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై నీడై రక్షించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.